వరల్డ్ కప్ ఫైనల్స్ లో టాప్ 3 క్లచ్ మూమెంట్స్ చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ప్రతి టీం ఓడిపోయే సమయంలో ఇలాంటి విధ్వంసకరమైన ప్లేయర్స్ వీళ్ళ డేంజరస్ గేమ్ తో మ్యాచ్ ని వన్ సైడ్ చేశారు. నెంబర్ 1 T20 వరల్డ్ కప్ 2016 ఫైనల్స్ లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యలో మ్యాచ్ జరిగింది. కానీ లాస్ట్ ఓవర్లలో 6 బంతులకు 19 పరుగులు కావాలి. కానీ డేంజరస్ ప్లేయర్ పేరు కార్లాస్ బ్రాత్వైట్. బెన్ స్టోక్ బౌలింగ్ లో 4 బంతులకు 4 సిక్స్లు కొట్టి వెస్టిండీస్ కి వరల్డ్ కప్ గెలిపించారు. దీంతో విన్నింగ్ సెలబ్రేషన్ భారీగా చేసుకున్నారు. నెంబర్ 2 2019 వరల్డ్ కప్ ఫైనల్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇంగ్లాండ్ విన్ అవడానికి 6 బంతులకు 15 పరుగులు కావాలి. లాస్ట్ ఓవర్ వేయడానికి ట్రెంట్ బోల్ట్ వచ్చారు. 15 పరుగులు కొట్టాలంటే బ్యాటర్ కి ఇబ్బందిగా ఉంటుంది. కానీ బెన్ స్టోక్ ఈ ఓవర్లలో 14 పరుగులు చేసి మ్యాచ్ టై చేశారు. దీని తర్వాత సూపర్ ఓవర్ లో 8 పరుగులు కొట్టి ఇంగ్లాండ్ కి వరల్డ్ కప్ గెలిపించారు. నెంబర్ 3 వరల్డ్ కప్ ఫైనల్ 2024 లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరిగింది. అక్షర్ పటేల్ వేసిన ఒక ఓవర్ లో హెన్రిచ్ క్లాసెన్ 24 పరుగులు కొట్టారు. ఇక్కడి నుండి సౌత్ ఆఫ్రికాకి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. దీంతో సౌత్ ఆఫ్రికా విన్ అవ్వడానికి 99% కన్ఫర్మ్ అయింది. కానీ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంట్రీతో 16 ఓవర్ మొదటి బంతికి హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసుకున్నారు. అదే విధంగా లాస్ట్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టారు. దీంతో హార్దిక్ పాండ్యా ఓవర్లలో డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఇండియా వరల్డ్ కప్ గెలుచుకున్నారు.